ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజాను విజయేంద్ర ప్రసాద్ గారు, మేము బయలుదేరుతామండి. మంచిదండి. జాను, నాన్న. నమస్తే అంకుల్. మా అమ్మ. నమస్తే నమస్తే. నాకున్న ఒక్కగానొక్క తాతయ్య. ఆ రోజు ఫోన్లో మాట్లాడింది కదా జాను. ఓ ఈఎంఐనా? త్రివేణి, టీవీ రిమోట్లా నీ కొడుకును కాలేజీలో కంట్రోల్లో పెట్టేది తనే. మా అక్కకి పెళ్ళాంటీ. విశ్వాన్ని ఇన్వైట్ చేశాను. మీకు కూడా చెప్పి కార్డ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. పెద్దవాళ్ల ఆశీర్వాదం బలంగా ఉంటే ఆడపిల్ల కాపురం సంతోషంగా ఉంటుందంటారు. మా అక్కకి మీ ఆశీర్వాదం కూడా కావాలి తాతయ్య గారు. తీసుకోండి ఆంటీ. తప్పకుండా రండి. అలాగేనమ్మా. అయ్యో, తాతయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీలా పద్ధతిగా పెద్దలంటే గౌరవంతో నడుచుకునే ఆడపిల్లలంటే ఆయనకు ఆనందం. తన కన్న కూతురలా లేదు, తండ్రిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది అన్న బాధతో అలా ఉన్నాడు. జాను, కాఫీ తాగుతావమ్మా? వద్దాంటీ, థ్యాంక్స్. విశ్వ, రేపే కంప్యూటర్ అసైన్మెంట్ రికార్డ్ సబ్మిషన్ లాస్ట్ డేట్. నువ్వు కంప్లీట్ చేసావా? రేపు చూద్దాంలే జాను. అలా ఏం కుదరదు. ఈ మధ్య నీకు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ తగ్గుతుంది. నేనే దగ్గరుండి నీతో రికార్డ్ రాయిస్తాను. పద. నా రూమ్ నీకు తెలుసా? తెలీదు. అయితే నన్ను ఫాలో అవ్వు. రా. మీ ఇల్లు చాలా బాగుంది విశ్వ. ఇదంతా మా తాతయ్య దగ్గరుండి కట్టించారు. ఆ అమ్మాయిని చూస్తుంటే పరాయి మనిషిలా లేదండి, సొంత మనిషిలా ఉంది కదూ. అవును త్రివేణి, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఇంత లక్షణమైన అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టవంతులెవరో ఈ పెళ్లి కార్డు చూస్తే తెలిసిపోతుంది కదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.